హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. మన టీఎన్ఆర్ ట్రాలీస్ ఛానల్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క మిత్రులకి కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో వచ్చేసి మొత్తము కూడా నాలుగు నాలుగు పాత ట్రాలీల గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ 4 ట్రాలీలు కూడా అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. 4 కాదు, 3 అయితే అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఒకదానికైతే అడ్వాన్స్ వచ్చాయి. మొత్తము కూడా 4. ఈ 4 3 రీమోడలు, అదేవిధంగా ఒకటేమో రైతు వారి ట్రాలీ, రైతు వాడినటువంటి ట్రాలీ. 3 అమ్మకానికి ఉన్నాయి, ఒకటేమో ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకున్నాను. ఈ 4 ట్రాలీ గురించి కూడా మీకు వివరంగా వీడియోలో చూపించుకుంటూ చెప్తూ ఉంటాను. మీరు కూడా ఖాళీగా ఉన్న సమయంలోనే వీడియోని ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని చూస్తూ వింటూ ఉండండి. మీ విలువైన సమయాన్ని అయితే కొంచెం నా కోసము స్పెండ్ చేయండి. అయితే నేను మొదటగా అయితే మీకు ఈ 4 ట్రాలీకి సంబంధించిన ఫోటోలు చూపించి అదేవిధంగా వాటికి సంబంధించిన వీడియోలు కూడా నేను చూపిస్తూ ఉంటాను. వీడియోలకు వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఒక గంట బొమ్మ ఉంటుంది, దాన్ని టంగ్ 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 అని ఒక్కసారి కొట్టండి, సరిపోద్ది. ఇలాంటి మంచి మంచి ట్రాలీల కోసం మన ఛానల్ని క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి. అదేవిధంగా మీకు తెలిసిన బంధువులకి కూడా మన టీఎన్ఆర్ ట్రాలీస్ గురించి చెప్తూ ఉండండి. వాళ్ళకి మన వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి. వీడియోలు కావాలి అంటే టీఎన్ఆర్ ట్రాలీస్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా మీరు ఫోటోలు చూడాలి అనుకుంటే మనకి ఫేస్బుక్లో, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా టీఎన్ఆర్ ట్రాలీస్ అని మీరు కొట్టండి. మనకి సంబంధించిన అకౌంట్ అనేది మీకు అక్కడ కనిపిస్తుంది, దాన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. అందులో అయితే నేను ప్రతిరోజు కూడా ఉన్న ట్రాలీకి సంబంధించిన ఫోటోలు పెడుతూనే ఉంటాను. చెప్పా కదా, ఇప్పుడు ఒకసారి మీకు ట్రాలీలు అనేవి చూపిస్తా చూడండి. ఇగో ఇప్పుడు చూపిస్తున్న ట్రాలీ వచ్చేసి 1వ నెంబర్ ట్రాలీ. ఇది 1వ నెంబర్ ట్రాలీ, ఇది రీమోడల్ చేసిన ట్రాలీ. అదేవిధంగా రెండవ నెంబర్ ట్రాలీ చూపిస్తున్నా చూడండి. ఇక రెండవది, దీనికి మట్టి కోటింగ్ రంగు వేయటం జరిగింది. దీని గురించి కూడా నేను వీడియో చూపిస్తాను. ఇకపోతే 3వ నెంబరు ట్రాలీ, 3వ నెంబర్ ట్రాలీ చూపిస్తున్నా చూడండి. 3వ నెంబరు ట్రాలీ, ఇది కూడా రీమోడల్ చేశాము, అదేవిధంగా మట్టి కోటింగ్ వేయటం జరిగింది. ఇకపోతే లాస్ట్ది 4వది, ఇది రైతు వాడినటువంటి, వ్యవసాయం పరంగా ఒక రైతు వాడాడు, అది ఇప్పుడు అమ్మకానికి ఉంది. ఇది 4వది. వీటి గురించి నేనైతే చూపించుకుంటూ వీడియోలో చెప్తా ఉంటాను. మీరు ప్రశాంతంగా వింటూ ఉండండి. ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం, పదండి. ఇది వచ్చేసి 1వ నెంబరు ట్రాలీ. ఇక పక్కనే ఉన్నాయి కదా, వాటి గురించి కూడా నేను చెప్తాను. మీరైతే జాగ్రత్తగా మంచిగా వినండి. ఇప్పుడు ఇక్కడ రంగులు లేకుండా కనిపిస్తున్నటువంటి ట్రాలీ వచ్చేసి ఇది 1వ నెంబర్ ట్రాలీ. ఇది ఒక పాతది రీమోడల్ చేసినటువంటి ట్రాలీ. అడుగు షీటు చూసుకున్నట్లయితే 4 గేజు 4mm వాడటం జరిగింది. అదేవిధంగా గడ్డి స్టాండ్ కూడా దీనికి తయారు చేసి పెట్టడం జరిగింది. మీరు రాబారు చూసుకున్నట్లయితే ఇది 6 ఇంచుల చింతకాయ రాబారు. ఆ కొండ అనేది తిరిగేది కాదు. అదేవిధంగా డిస్కులు, టైర్లు, సిలిండరు చూసుకున్నట్లయితే ఇవి పాతవి ఉపయోగించడం జరిగింది. అడ్డం ముక్కలు 1, 2, 3, 4, 5, 6, 7 అడ్డం ముక్కలు వచ్చాయి కదా, గమనించండి ఒకసారి. సిలిండర్ కూడా పాతదే. సిలిండర్ పైప్ అనేది కొత్తది వేయటం జరిగింది. కట్టలు కూడా కొత్త కట్టలే. అదేవిధంగా వెనక నుంచి ఒకసారి యాక్సిల్ అవన్నీ చూపిస్తాను చూడండి. యాక్సిల్ కూడా కొత్తదే. మొత్తంలో చెప్పాలి అంటే ఇది ట్రాలీ అనేది కొత్తగా తయారు చేయటం జరిగింది. కానీ టైర్లు, డిస్కులు, సిలిండరు ఈ 3 తప్పించి మిగతా అంతా కొత్తగా తయారు చేసి నేను చెప్పిన 3
పాతవి వేయటం జరిగింది. ఇది ఒక రకమైన రీమోడల్ చేసినటువంటి ట్రాలీ. ఇదైతే అమ్మకానికి కాదు, ఇది ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకొని తయారు చేయటం జరిగింది. ఇటువంటిదే మీకు కావాలి అన్నా ఖచ్చితంగా నేను తయారు చేసి పెడతాను. అందులో ఎలాంటి డోకా లేదు. అదేవిధంగా డోర్ల విషయానికి వచ్చినట్లయితే 18 ఇంచుల ఎత్తు కలిగినటువంటి డోర్లు, అదేవిధంగా కింద ఛానల్స్ మొత్తం కూడా వైజాగ్ మెటీరియల్. ఇప్పుడు మీరు అడ్డం ముక్కలు ఒకవేళ లెక్క పెట్టుకున్న 7 అడ్డం ముక్కలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. చూశారు కదా, సిలిండర్ నేను చెప్పినట్టే పాతది ఉపయోగించడం జరిగింది. యాక్సిల్ కూడా చూసుకోండి, యాక్సిల్ కూడా కొత్తదే. ఏదైనా కానీ చెప్పింది చెప్పినట్టే ఉంటుంది. మీకు వీడియోలో ఏది చూపిస్తున్నానో రేపొద్దున వచ్చి మీరు నా దగ్గర చూసుకున్న అదే ఉంటుంది. అలా ఉంటాయండి నా మాటలు. ఒకటి చెప్పి ఒకటి ఇవ్వటం అలాంటి ఏమీ ఉండవు. చూశారు కదా, టైర్లు, డిస్కులు, సిలిండరే పాతవి ఉపయోగించి ఒక ట్రాలీని అయితే తయారు చేయటం జరిగింది. మళ్ళీ చెప్తున్నా వినండి. ఇటువంటి ట్రాలీ ఎవరికైనా కావాలి అంటే చెప్పండి, ఖచ్చితంగా నేను తయారు చేసి పెడతాను. సేమ్ ఇదే విధంగా తయారు చేసి పెడతాను. ఇది ప్రత్యేకంగా అడ్వాన్స్ వేస్తే ఒకళ్ళకి తయారు చేసి పెట్టడం జరిగింది. మీరందరూ చూడాలని ఒకసారి ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావటం జరిగింది. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించగలరు. రీమోడల్ చేసేటటువంటి ట్రాలీలకి గడ్డి స్టాండు, వెనక డోర్కి గడ్డి స్టాండ్ అనేది రాదు. కొత్త వాటికి మాత్రము మీరు అడిగినా అడగపోయినా ఖచ్చితంగా గడ్డి స్టాండ్ అనేది తయారు చేసిస్తాను. అదొకటి కొంచెం గమనించండి. ఒక చిన్న లైక్ చేయొచ్చు కదా. ఇప్పుడు చూసినటువంటి 1వ నెంబర్ ట్రాలీ అయితే అడ్వాన్స్ తీసుకోవటం జరిగింది. ఒక 10,000 రూపాయలు, 10,000 రూపాయలు అడ్వాన్స్గా ఎవరు వేశారంటే రావిగూడెము గ్రామము, కుక్కునూరు మండలము, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఈ మధ్య మన దగ్గర ఒక రీమోడల్ చేసిన ట్రాలీ కృప అనే తమ్ముడు తీసుకొని వెళ్ళటం జరిగింది. వాళ్ళకి తెలిసిన వాళ్ళ కోసము, ఆ తమ్ముడికి చుట్టుపక్కల తెలిసిన వాళ్ళ కోసము ఈ 1వ నెంబర్ ట్రాలీని వాళ్ళకి ఇప్పించటం జరిగింది. 10,000 రూపాయలు అయితే వేశారు. రంగులు బొమ్మలయ్యాక దీన్ని పంపించే ముందు కూడా మీకు దీనికి సంబంధించిన ఒక పెద్ద వీడియో అనేది చేసి పంపిస్తాను. ఈ 1వది తప్పించి ఇప్పుడు చెప్పే 3 ట్రాలీలు కూడా అమ్మకానికి ఉన్నాయి. దయచేసి వీడియోని చూస్తూ ఉండండి. ఇప్పుడు మనము 2వ నెంబర్ ట్రాలీలోకి వెళ్ళిపోదాం పదండి. ఈ ట్రాలీ కూడా ఒక విధంగా రీమోడల్ చేసినటువంటి ట్రాలీయే. దీనికి వచ్చేసి డోర్లు, ప్లాట్ఫారము, అదేవిధంగా కట్టలు, ఈ 3 కూడా పాతవి ఉంటే ఉపయోగించానమాట. డోర్లు చూసుకున్నారు కదా, డోర్లు వచ్చేసి మన యాంగ్లర్ టైపు డోర్లు అనమాట. బంపర్ చూశారు కదా, హెవీగా తయారు చేయడం జరిగింది. టైర్లు చూడండి ఒకసారి, టైర్లు రీబటన్ టైర్లు వేశాను. కింద ఛానల్స్ ఒకసారి చూడండి, కింద ఛానల్స్ అన్నీ కూడా కొత్తవి వేయటం జరిగింది. కట్టలు అయితే పాతయే. ప్లాట్ఫారం చూశారు కదా, ప్లాట్ఫారం వచ్చేసి జాయింట్ ముక్కలు అయితే ఉన్నాయి. పాత ప్లాట్ఫారాన్ని జాయింట్ ముక్కలు వేసి అడ్జస్ట్ చేయటం జరిగిందనమాట. అడ్డం ముక్కలు వచ్చేసి 1, 2, 3, 4, మళ్ళీ వెళ్దాం పదండి. 1, 2, 3, 4, 5, 6, 7 అడ్డం ముక్కలు వచ్చాయి. సిలిండర్ కూడా కొత్తదే. కింద ఛానల్స్ అన్నీ కూడా కొత్తవి వేయటం జరిగింది. కట్టలు మాత్రము పాతవి. చూడండి ఒకసారి. ప్లాట్ఫారం వచ్చేసి జాయింట్ ముక్కలు, అదేవిధంగా డిస్కులు వచ్చేసి కొత్త డిస్కులు, లేటెస్ట్ డిస్కులు. టైర్లు కూడా చూశారు కదా, 10వ నెంబరు రీబటన్ టైర్లు. రాబార్ వచ్చేసి 6 ఇంచుల చింతకాయ రాబారు. చూశారు కదా, ఇది ఒక మాదిరిగా రీమోడల్ చేసినటువంటి ట్రాలీ. ఇది ఎవరికైనా కావాలి అన్నా సంప్రదించండి. మీకు నచ్చిన విధంగా రంగులేసి బొమ్మలేసి సిద్ధం చేసి పెడతాను. చూడండి ఒకసారి. ఇదైతే తక్కువ బడ్జెట్లోనే అందుబాటులో ఉంది. మరీ ఎక్కువ బడ్జెట్ ఏం కాదు, చాలా తక్కువ బడ్జెట్లోనే మీకు ఇస్తాను. ఎవరికైతే నిజంగా కావాలో సంప్రదించండి. ఇప్పుడు చూశారు కదా, ఇది 2వ నెంబరు ట్రాలీ. ఈ 2వ నెంబర్ ట్రాలీకి అమ్మకానికి ఉంది. కావలసిన వాళ్ళైతే తొందరగా సంప్రదించండి. దీనికి వచ్చేసి
కొత్తగా బాడీ అనేది తయారు చేయడం జరిగింది. ట్రాలీ అనేది కొత్తగా తయారు చేశాను. కానీ దానికి వాడినటువంటి డోర్లు, ప్లాట్ఫారము, కమాన్ కట్టలు ఈ మూడు పాతవి ఉపయోగించి మిగతా అంతా కూడా కొత్తగా తయారు చేశాను. టైర్లు కొత్తయే, డిస్కులు కొత్తయే, సిలిండర్ కొత్తదే, ఛానల్స్ అన్నీ కూడా కొత్తయే, డోర్లు, ప్లాట్ఫారము, కట్టలు ఈ మూడే పాతయి. డోర్లు మాత్రం చూసే ఉంటారు కదా, మన ఓల్డ్ టైప్ డోర్లు అనమాట. ఇది కావాలన్నా కొంచెం నన్ను సంప్రదించండి. అదేవిధంగా ఇప్పుడు మూడవ నెంబరు ట్రాలీ గురించి అయితే చెప్తాను. అయితే మూడవ నెంబరు ట్రాలీకి సంబంధించిన వీడియో అనేది తీయలేకపోయాను. దానికి సంబంధించిన ఒక 2-3 ఫోటోలు అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది రీమోడల్ చేసినటువంటి ట్రాలీయే. దీనికి వచ్చేసి డోర్లు, ప్లాట్ఫారము, పోస్టులు, రాబారు కొత్తగి వేసి మిగతా అంతా పాతయే ఉపయోగించి ఒక పాత ట్రాలీని రీమోడల్ చేయడం జరిగింది. ఇప్పుడు మూడో నెంబరు ట్రాలీకి అయితే మడ్డి కోటింగ్ రంగు వేసి పక్కన ఉంచాను. ఒకవేళ మీకు కావాలి అని అడ్వాన్స్ ఏమైనా కొడితే మీకు నచ్చిన విధంగా మీ ఇంజిన్ ఏదైతే ఆ విధంగా రంగులు బొమ్మలు వేసి మీకు రెడీ చేసి పెడతాను. అదేవిధంగా ఇప్పుడు 4వ నెంబర్ ట్రాలీ గురించి అయితే చెప్తాను, వినండి. ఈ 4వ నెంబర్ ట్రాలీ ఇక్కడ ఫోటోలు చూస్తున్నారు కదా, చూపిస్తా చూడండి. దీనికి సంబంధించిన వీడియో కూడా నేను తీయలేదు. ఇది వచ్చేసి ఒక రైతు వాడినటువంటి ట్రాలీ, ఇంటి నుంచి వ్యవసాయం పరంగా వాడినటువంటి ట్రాలీ ఇది తక్కువ బడ్జెట్లో అయితే అమ్మకానికి ఉందన్నమాట. ఎవరికైనా కావాలి అంటే నన్ను సంప్రదించండి. ఇప్పుడు చూపించిన ఈ వీడియోలో మొత్తం కూడా 4 ట్రాలీ గురించి చెప్పాను. ఒకటోదేమో ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకోవటం జరిగింది. అదేవిధంగా ఒకటోది తప్పించి మిగతా 3 కూడా అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ 3 గురించి మీకు ఇంకా ఏమైనా సమాచారం కావాలి అంటే 99 48 939 108కి ఫోన్ చేయండి. మా చిరునామా వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. అదేవిధంగా మీరు ఇంకా మన ఛానల్ని ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మళ్ళీ గుర్తు చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. అదేవిధంగా వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్తారని ఆశిస్తూ మీ టిఎన్ఆర్.